గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు ముందు ఏం చేస్తుంది గాక. ఆమె షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే మీతో కొన్ని రోజులుగా మీకు నాకు ఒక ఎడబాటు వచ్చింది. దగ్గరగా 15 రోజులు నుండి నేను మీకు మాకు మధ్య, అనగా యూట్యూబర్ గారు కావచ్చు, యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరూ, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా నన్ను ప్రేమించి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేషన్ చేస్తూ నన్ను ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క దైవజనుడిని ప్రేమించి మీరు వింటూనే ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్లో పెట్టలేకపోయాను. ఎందుకని అనంటే మీరు అనుకోవచ్చు, ఎందుకని పెట్టలేదు అని అనుకోవచ్చు. కానీ ఈరోజు నేను సజీవుడిగా ఎలా కూర్చున్నాను అనంటే మీ ప్రార్థనే. మీరు నా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజుని దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజుని దేవుని యొక్క మందిరంలో మరి ఒక్కసారి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఏంటి అనంటే మీతో నేను ఒక సాక్ష్యాన్ని నేను పంచుకోవాలి. ముందు నేను ఎందుకని 15 రోజుల తర్వాత రావాల్సి వచ్చిందో, 15 రోజుల వరకు ఎందుకని వాక్యం పెట్టలేకపోయాను, 15 రోజుల వరకు కూడా ఎందుకని వాక్యాన్ని ప్రకటించలేకపోయాను, ఒకసారి మీకు నేను ఈ యొక్క సాక్ష్యం రూపంలో చెప్పాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాను. అయ్యా, ఏంటి ఈ సాక్ష్యం అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే సజీవమైన సాక్ష్యము. నా యేసుక్రీస్తు నా కొరకు మరణించారు, ఆయన తిరిగి లెగిశారు. ఆయన మరణించి తిరిగి లేచారు కాబట్టి, ఆయన మృత్యుము జయుడుగా ఆయన లేచారు కాబట్టి, సమాధిని గెలిచి తిరిగి లేచారు కాబట్టి ఆయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు నన్ను ఆయన సజీవుడిగా నన్ను నిలబెట్టుకున్నారు. ఏంటి ఈ సాక్ష్యము అనంటే, ఈ నెలలో, అనగా నవంబర్ నెలలో 18వ తారీఖున మంగళవారం నాడు చిన్న యాక్సిడెంట్ జరిగింది నా జీవితంలో. అది చిన్న యాక్సిడెంటే కాదు, అది చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఆ రోజు KPWA మామిడికుదురు మండలంలో ఉన్న
ఆ యొక్క ఐక్యత క్రిస్మస్ కొరకు ఆ యొక్క దైవజనులందరము కూడా కలిసి ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్క దైవజనుడిని కలిసి క్రిస్మస్ 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖుని క్రిస్మస్ అని చెప్పడము కొరకు గనులైన ప్రతి ఒక్క దైవజనులందరినీ కూడా దర్శించి వాళ్ళని పలకరించి ప్రార్థన చేసి ఈ క్రిస్మస్ ఆహ్వానాన్ని ఆ పత్రికను వాళ్ళకి అందించి ఆ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంకాలము 6 గంటల వరకు కూడా దేవుని యొక్క పరిసరిలో ఉండి తిరిగి 6 గంటల్లో ముగించుకుని మళ్ళీ ప్రార్థన చేసుకొని ఎవరికల్లే ఇంటికి వచ్చేస్తూ ఉన్నాం. ఇంటికి వస్తున్న సమయంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చాలా భయంకరమైన సంఘటన. నేను మా గ్రామంలోనికి మా ప్రాంతంలో నుండి వస్తూ ఉండగా 6:30-7 ఆ యొక్క ప్రాంత సమయంలో రోడ్డుకి ఇరువైపులా అనగా అవతల నుండి యువతలకి మరి ఒక జీ వైర్ కట్టి వెళ్ళిపోయారు. అవతల కరెంటు పోలికి యువతల కొబ్బరి చెట్టుకి జీ వైర్ లాగి కట్టి వెళ్ళిపోయారు. అది ఎలా కట్టారు అని అంటే చాలా క్రమశిక్షణతో కట్టారు. వాళ్ళు బండి పెట్టి బండి మీద మనిషి కూర్చుంటే బండి హైట్ పీక్కి తగిలేలా ఆ జీవైరు కట్టారు. ఆ చీకటి ప్రాంతంలో నేను బండి మీద వస్తూ ఉండగా ఆ చీకటిలో ఆ చీవరు నల్ల వైరు కాబట్టి కనిపించలేదు నాకు. నేను ఆ వైర్ని తప్పించుకోలేని పరిస్థితి అనగా కనిపించలేదు కాబట్టి నేను బండి మీద వచ్చేస్తున్న సమయంలో ఆ చీవరు నా మెడకి వేసుకుంది. ఇదిగో చూడండి, ఇదనమాట. ఈ చీవరు మెడకి వేసుకొని ఈ యొక్క మెడ కట్ అవటం జరిగింది. ఈ రోజే ఈ యొక్క స్టిక్కర్ లాగానండి దగ్గరగా 15 రోజులు పట్టించి కూడా వాయిద్యము జరుగుతూనే ఉంది. ఈరోజు నేను దేవుని యొక్క మందిరంలో కూర్చున్నాను అని అంటే దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుడు నన్ను బ్రతికించి ఆయన మందిరములో ఆయన పని కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ చీవరు మెడకి వేసుకుంది, మెడ కట్ అయింది. కంఠం బోర మాత్రము కట్ అవ్వలేదండి. దేవుడు ఎంత నా జీవితంలో అద్భుతం చేశాడు అనంటే నేను ఊహించలేనన్నమాట. నేను ఊహించలేను. మెడ మాత్రమే కట్ అయింది కానీ ఆ పక్కని ఈ పక్కని మెడ మాత్రమే కట్ అయింది కానీ కంఠము బోర మాత్రము త్రగలేదు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మెడకేసుకుంది. అది వేగంగా వస్తే తలో దిక్కిని మొండమో దిక్కిని పడిపోవాలి. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి రోజు నేను 40 వేగం మీద వచ్చేవాడిని. 40 కంటే ఎక్కువ బండి తోలను. ఆ రోజు నేను 40 స్పీడ్ మీద రాకుండా 20 స్పీడ్ మీద స్లోగా వస్తూ ఉన్నాను. మెడకేసేసుకుంది, మెడ కట్ అయిపోయింది. ఇంకొంచెం స్పీడ్ పెంచితే మెడ ఉండదు. మెడో దిక్కిని అనగా తలో దిక్కిని మొండమో దిక్కిని పడిపోవాలి. అయితే
దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి బండి ఆఫ్ చేసుకుని వెంటనే బండి ఎక్కడ ఈడ్చుకుని వెళ్ళిపోతుందో అని సెల్ఫ్ కట్టేసి బండి వాల్చేస్తాను. బండి మాత్రము మీద పడలేదండి. బండి మీద పడినా ప్రమాదమే, బండి మీద పడినా ప్రమాదమే. అయితే నేను మళ్ళీ లెగిసి ఆ వైరు తప్పించుకుని సెల్ఫ్ చేసుకుని అదే రక్తముతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుని ఇంటికి వచ్చి అదే బాధతో, ఎవ్వరూ లేరండి అక్కడ, ఎవరు లేరు, ఎవరూ ఆదరించలేదు, ఎవరూ ఆదుకోలేదు. నా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నన్ను ఆదుకున్నారు. నా తల్లి రాలేదు, నా తండ్రి రాలేదు, నా పిల్లలు రాలేదు, నా భార్య రాలేదు, నా తోబుట్టులు రాలేదు, నా సహోదరులు ఎవ్వరు అక్కడ లేరు. కానీ నాకు తోడై ఉన్న దేవుడు, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి నన్ను సజీవుడిగా ఉంచాడు. అప్పుడు నేను వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చాను. నేను ఒక్కడినే అని నేను అనుకున్నాను, కానీ నా పక్కన 10 మంది ఉన్న వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. నా యొక్క ఆత్మకి ఎలా కనబడుతుందో తెలిసి 10 మంది సాయం పెట్టుకుని తీసుకుని వచ్చి ఇంటికాడ అప్పగించినట్లుగా ఉంది. అప్పుడు వెంటనే వచ్చి ఇంట్లో పడిపోయాను. అప్పుడు నా కుమార్తె వచ్చింది, చూసింది. వెంటనే ఈ యొక్క మెడ ఫోటోలు తీసి దైవజనుల యొక్క గ్రూప్లో పెట్టింది. దైవజనులు అందరూ ప్రార్థన చేశారు, దైవజనులు అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటమే కాదు, అందరూ వచ్చి చూసి నా కొరకు ప్రార్థన చేశారు. త్వరగా కోలుకోవాలని నా కొరకు ప్రార్థన చేశారు. నా కుటుంబం ప్రార్థన, నా కుమార్తె ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా కుమారుడు ప్రార్థన, నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన, నా సంఘం ప్రార్థన, నా దైవజనుల ప్రార్థన. ఈరోజునే ఈ ప్రార్థన నేను వెళుతుంటే ప్రార్థన చేశారు, వస్తున్నప్పుడు ప్రార్థన చేశారు కాబట్టి, నిత్యం ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజునే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు నేను బ్రతికి ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుతూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను ఈ రోజున బ్రతికి ఉన్నాను అనంటే దేవుని పని ఇంకా ఎంతో ఉంది. నేను అంటాను, ఆ జీవరు కట్టిన వారిని ప్రభువుని యేసుక్రీస్తు నామంలో నేను క్షమిస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? ప్రభు అందరిని క్షమించాడు. నా ప్రాణము తీయాలని అనుకునే వారందరినీ కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. నాకు ఇటువంటి ద్వేషం లేదు. నా మీద అనేకమంది అనుకోవచ్చు, నా మీద అనేకమైన నేరాలు మోపొచ్చు, నా మీద అనేకమైన అబండాలు వేయొచ్చు. అయినప్పటికీ కూడా నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఏ కుటుంబానికి కూడా నేను అన్యాయం చేయలేదు. అది నా ప్రభుకి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నేను అందరి కొరకు ప్రార్థన చేసేవాడిని, మీలో ఒకడిని, మీ యొక్క సహోదరుడిని. మీ ప్రార్థన కూడా నాకు చాలా అవసరమై ఉన్నది. మీ ప్రార్థన కూడా చాలా నాకు అవసరమై ఉన్నది. యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డలందరూ కూడా, ఎంతమంది అయితే నా కొరకు నా యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, నా వాక్యం కాదండి, నా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ఎవరైతే వింటూ ఉన్నారో అందరూ నా కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నాను. నా ప్రభు యొక్క పని ఇంకా అనేక మందికి
నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, అనేక మంది కుటుంబాలని దేవుని వైపుకి నడిపించాలి, రక్షణ భాగ్యంలోనికి నడిపించాలి. కాబట్టి దేవుడు ఈ రోజు నన్ను సజీవుడిగా నిలబెట్టుకున్నాడు. ప్రియమందిని బిడ్డలారా, గొప్ప సాక్ష్యం కదా. ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను అని అంటే నా ప్రభువే కారణము, నా ప్రభువే కారణం. నా ప్రభు లేకపోతే ఈ రోజుని ఈ ముఖం కనబడదు. ప్రియమందిని బిడ్డలారా, ఈ రోజుని నా యేసుక్రీస్తు లేకపోతే, నా సజీవుడైన దేవుడు లేకపోతే, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు లేకపోతే, దైవ కుమారుడైన యేసుక్రీస్తు లేకపోతే, సైన్యముల అధిపతి యెహోవా దేవుని యొక్క కుమారుడు లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈ రోజుని ఇట్టి విధంగా నేను కూర్చుని దేవుని యొక్క మందిరంలో నిలబడి నేను వాక్యము చెప్పలేదు, సాక్ష్యం చెప్పలేదు. కానీ సాక్ష్యం చెప్పడానికి దేవుడు తన రెక్కల చోటును నన్ను కప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వకమైన వందనలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీరు అన్నారు కదా, నన్ను కాసి కాపాడి భద్రపరిచిన దేవుడు మిమ్మల్ని కాస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభువు మీద మీరు ఆనుకుంటే ఎటువంటి మరణమైన కూడా మిమ్మల్ని అంటుకోదు. ఎందుకు తెలుసా? మరణము నీ దగ్గరికి రావాలి అంటే ముందు యేసుక్రీస్తు యొద్దకు రావాలి. మరణము నీ యొద్దకు రావాలి అనంటే ముందు యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొక్క దగ్గరికి వచ్చి ఆయన అనుమతి తీసుకుంటేనే గాని అది నీ దగ్గరికి రాదు. మరణము నా యొద్దకు రాలేదు. కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ఆ మరణాన్ని అడ్డుగా పెట్టుకున్నాడు. ఆ మరణ దూతని రాకుండా ఆయన యొక్క రక్తాన్ని నాకు రాశాడు, పూసాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క గుమ్మానికి గొర్రెపిల్ల రక్తము ఎలాగైతే రాసినప్పుడు ఆ మరణ దూత ఎలాగైతే తప్పించుకుని వెళ్ళిపోయిందో, యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల అనే రక్తము నా హృదయం అంతా కూడా, నా శరీరం అంతా కూడా, నా ఉన్న రక్తమంతా కూడా, నా అరుకాల నుంచి నడునెత్తి వరకు ఉన్న ప్రతి రక్తపు పొట్టు, నా అరుకాల నుంచి నడునెత్తి వరకు ఉన్న ఆయన యొక్క కృప నన్ను ఆవరించి ఉన్నది. కాబట్టి ఆ మరణ దూత నన్ను అంటుకోకుండా పారిపోయింది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత మహిమగల దేవుడు మన దేవుడు. అందుకని దాని నిమిత్తము కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, ఈ సాక్ష్యము గొప్ప సాక్ష్యం కదా. ఈ సాక్ష్యాన్ని బట్టి కొన్ని మాటలు మాతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధమైన లేఖనములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములలో నుండి కొన్ని భాగాలుగా మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకొని అక్కడి నుండి మనము భాగాలుగా మనము వర్ణించుకుంటూ ప్రభుని స్తుతించుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలి. క్రైస్తవ విశ్వాసమునకు పరీక్ష ఏమిటి అని ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే, శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని మనం ఎంచుకోవాలి.
క్రైస్తవులకి ఒక పరీక్ష. క్రీస్తును నమ్ముకున్న మనకి ఒక పరీక్ష. క్రీస్తును ఎంబడిస్తున్న మనకి ఒక పరీక్ష. ప్రతి క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. ప్రతి ఒక్క క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, రాకుండా ఉండవు. స్త్రీ పురుషుల్లో, భార్య భర్తల్లో, తల్లి బిడ్డల్లో, అత్తాకోడల్లో, అత్తామామల్లో, ప్రతి ఒక్క ఇంటిలో సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు వస్తూనే ఉంటాయి. మనుషులకు రాకపోతే మ్రాణులకు వస్తాయా శ్రమలు? మ్రాణులకు రావు శ్రమలు, మనుషులకు వస్తాయి. ప్రతి క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి, అవి రాకుండా ఉండవు కదా. మీకు శ్రమ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయి అని మనము అడగకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. వారు వాదిస్తూ ఉంటారు. నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక మంది నిన్ను ఏం చేస్తారు అంటే రోధిస్తారు, దూషిస్తారు, పరిశోధిస్తూ ఉంటారు, నిన్ను విమర్శిస్తూ ఉంటారు. అనేక మంది ప్రజలు బలముగా ఉన్న నిన్ను బలహీనుడిగా మార్చేస్తారు. అనుమానాలతో నేను బలహీనపరుస్తాను. క్రీస్తులో బలవంతుడివే, కానీ మనుషుల్లో నువ్వు బలహీనుడువు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కదా, యేసుని నమ్ముకున్నావు కదా, మీ దేవుడు నేను ఎందుకని ఈ ఆపద నుండి తప్పించలేదు అని అడుగుతూ ఉంటారు. ఏ క్రైస్తవులకు శ్రమలు వచ్చినాయి, బయటి వారికి శ్రమలు వచ్చినాయి. ఏళ్ళు తక్కువ తినలేదు, వాళ్ళు కూడా తక్కువ తినలేదు. బయటి వాళ్ళు వచ్చి అంటున్నా, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కదా, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి శ్రమలు వచ్చినాయి అని వాళ్ళలో విశ్వాసము తీసివేసి అవిశ్వాసమైన విత్తనాన్ని నాటి వాళ్ళలో మొలకెత్తేలా చేసి క్రీస్తు నుండి వేరు చేయటానికి, క్రీస్తు నుండి వెడబాటు చేయటానికి అవిశ్వాసమైన విత్తనాన్ని నాటుతూ ఉంటారు. అయితే ప్రియమైనకు బిడ్డలారా, గొర్రె శరము కప్పుకొని తోడేళ్ళు వీరే ఎవరు అంటే శోధకుడు. వీడు గొర్రె శరమము కప్పుకొని, వీడు గొర్రె శర్మము కప్పుకున్నట్లుగా, వీడు తోడేల శర్మము కప్పుకొని గొర్రె శర్మం కప్పుకున్నట్లుగా మన దగ్గరకు వచ్చి ఎంత నీతిగా మాట్లాడతాడు. నువ్వు క్రైస్తవుడు కదా, ఎందుకని శ్రమలు వచ్చినాయి? నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కదా, ఎందుకని శ్రమలు వచ్చినాయి? నువ్వు బాప్తిసం పొందుకున్నావు కదా, ఎందుకని శ్రమలు వచ్చినాయి? నీ దేవుడు నిన్ను ప్రమాదం నుండి తప్పించాలి కదా, ఎందుకని తప్పించలేదు? ఇలాగా అనేక మంది అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేనంటాను, క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము కూడా బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, శరీరక గాయాలు పడినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, నీవు మరణ సాయములో ఉన్నప్పటికీ భయపడకు. ఎందుకంటే శ్రమలు ప్రతి మనిషికి వస్తాయి. దీనిని తప్పు పట్టుకునే సామర్థ్యత మనకు లేదు.
ప్రతి మనుషుడికి కూడా శ్రమలు వస్తూనే ఉంటాయి. శ్రమలను పోవాలి అనంటే, ఇబ్బందులు పోవాలి అనంటే, ఇరుకులు పోవాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రియమందరికి బిడ్డలారా, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. చాలా మంది అంటారు, ఎలా ఆదివారం కాదండి, ఆదివారం వెళ్ళక్కర్లేదులే, మళ్ళీ ఆదివారం వెళ్దాం, నీ సాధనగడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఆదివారం ఏదో పని చెప్తాడు నీకు, ఆదివారం నీకేదో ఎర్రేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ముసలమ్మ దగ్గరగా ఆమెకి 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చేసినాయి. ఒక వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ ముసలమ్మ దగ్గరికి వచ్చి ఆ ముసలమ్మని అంటున్నాడు, నీకు 1000 రూపాయలు ఇస్తాను, ఇలా దేవుని మందిరానికి మాని అని అడుగుతున్నాడు. ఆ ముసలమ్మంది సాతానుగాడు కూడా ఎలాగొచ్చి నా దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా చేయటానికి నీ రూపంలో వచ్చాడా? నువ్వు 1000 రూపాయలు కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా నా దేవుని యొక్క మందిరాన్ని ఆదివారం నాడు నేను విడిచిపెట్టను. ఆదివారమే కాదు, నా జీవితములో నా క్రీస్తును నేను విడిచిపెట్టను అని అన్నది. చూడండి ప్రేమలో, ఇయ్యాలో రేపు చనిపోయే ముసలమ్మే నా క్రీస్తును నేను విడిచిపెట్టను అని అన్నది కదా. ఆ వయసులో అన్నది కదా మనకి. ఇంకా బోలంత వయసు ఉంది, ఇంకా క్రీస్తును ప్రకటించి మంచి ఆయుష్యం దేవునికి ఇచ్చాడు కదా. ఎందుకని దేవుని యొక్క మందిరాన్ని దొంగలిస్తున్నాం? ఎందుకని దేవుని యొక్క సమయాన్ని దొంగలిస్తున్నాం? ఎందుకని దేవుని యొక్క ఆలోచనల్ని దొంగలిస్తున్నాం? ఎందుకని దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారిని ఎందుకని ఆటంకం పరుస్తున్నాం? ఈ వారం వద్దండి, రేపు వెళ్దామండి, ఇవాళ మనము పలానా దిక్కునికి వెళ్దాము. ఇవాళ ఆదివారమే కావచ్చు, విశ్రాంతిమే కావచ్చు, దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని సక్రంగా నువ్వు చెయ్యాలి. చేయలేని దినాన్న నువ్వు సమయాన్ని దొంగలించినట్లే. దొంగ నీ ఇంటిలోనికి ఎప్పుడు పడతాడో తెలియదు, నీటిలో ఎప్పుడు దోసుకుంటాడో తెలియదు. దొంగ సందకడ రావచ్చు, ఎడదిగడ రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో దొంగ తెలియదు కదా. ఒకసారి ఆలోచించండి. దొంగ చెప్పి రాడండి, దొంగ చెప్పకుండా వస్తాడు. దొంగ దొంగతనం చేయటానికి, దొంగ హత్య చేయటానికి మాత్రమే వస్తాడు. కానీ దొంగ నీకు బహుమానం తేడు. దొంగ వచ్చి నేను పరామర్శించి వెళ్ళడు. దొంగ నేను వచ్చానురా, నీ బీరువాలో బంగారం పట్టిపోతాను, నీ బీరువాలో డబ్బు పట్టిపోతాను, నీ ఆస్తులు పట్టిపోతానని చెప్పడానికి రాడు. చెప్పకుండా వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు. మరణం కూడా అంతే, చెప్పి రాదు. మరణం కూడా నీకుతో చెప్పి రాదు. ఏది ఎప్పుడు సంభవిస్తుందో అది నీకు మాత్రము తెలీదు. ఎందుకు తెలుసా? ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే దేవుని పని చెయ్యి. మరణం తిరిగి లేచిన యేసుక్రీస్తుని ఎంబడించు. మరణమా నీ ముళ్ళెక్కడ అనంటే, మరణం ముళ్ళని విరిచిన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, నీవు నేను కాదు. చాలా మంది అనొచ్చు, నేను చనిపోతాను, నేను తిరిగి లెగిస్తానని చాలా మంది మానవులు చెప్పొచ్చు. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు. అక్కడ ఎవరు కనిపించట్లేదు.
చెప్పిన వ్యక్తి చెప్పినట్లుగా ఆచరించిన వ్యక్తి నా ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అక్షరాలుగా చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు, మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అని చెప్పాడు. మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, రక్తం కారుస్తున్నాను, హింసింపబడుతూ ఉన్నాను, దూషింపబడుతూ ఉన్నాను, సమాధిని గెలుచుకుని లెగుస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కిందకు వచ్చినప్పుడు మనం చూసినప్పటికీ ఆయన ఏమని అంటున్నాడంటే, శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఇది మనుష్యుడికి ప్రతి ఒక్కరికి కూడా అది ఏమని ఉన్నదంటే ఒక పరీక్ష, ఒక విశ్వాసులకి ఒక పరీక్ష. ఈ పరీక్షలో ఓర్పును, నీ క్రియలు ఎలాగున్నాయో ఆయన చూస్తాడు. ప్రతి విశ్వాసుడికి, ప్రతి ఒక్క విశ్వాసకి ఒక పరీక్ష. ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ లో పాస్ అవుతేనే నువ్వెంత కష్టపడి రాత్రులనగా పగలనగా నువ్వు చదువావో ఆ పరీక్ష నీకు చూపిస్తుంది. నువ్వు రాత్రి పగలు నిద్రపోయావో, రాత్రి పగలు కూడా నువ్వు కష్టపడి చదువావో, ఏం చేస్తావు అన్నది నువ్వు రాసిన పరీక్ష అక్కడ చూపిస్తుంది. నీ కష్టానికి ఫలితాన్ని చూపిస్తుంది. అలాగే ఈ పరీక్ష ప్రతి విశ్వాసుడికి ఉండవలసిందే. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా, నీ ఏకైక కుమారుడిని నాకు బలిగా అర్పించము అని చెప్పినప్పుడు అబ్రహాము వెనకాడికి వేయకుండా తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాముకి ఒక పరీక్ష. అబ్రహాముకి కాదు, నీకు కూడా ఒక పరీక్ష. శోధన వచ్చినప్పుడు అది మనకేమని అనిపించాలంటే అది మహానందం అని, అది దాన్ని మనం స్వీకరించాలి. శోధన ప్రియమందరికి పెట్టినారు. శోధనలు ప్రతి మనుషులకు వస్తాయి, జంతువులకు వస్తాయి. జంతువులు సహించట్లేదా? జంతువులకి నోరు లేదండి. జంతువులకి ఏదైనా పుండు పడిపోతే, ఏదైనా గాయం పడిపోతే, మరి ఆ గాయముల నుండి పురుగులు పడిపోతూ ఉంటుంటే అవి ఎవ్వరికి చెప్పుకోలేము. మనుషులు కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాం, జంతువులు కాబట్టి అవి చెప్పుకోలేకపోతున్నాయి. ఒక్కొక్క జంతువు చూసినట్లయితే ప్రాణం కూడా కోల్పోతుంటాయి. దేవుడు నిన్ను అన్ను అలా చేయలేదు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక జంతువుగా పోల్చలేదు, ఒక మనుషుడిగా ఆయన స్వరూపంతో మనల్ని సృజించుకున్నాడు. ఆయన రక్తాన్ని మనకిచ్చాడు, ఆయన శరీరాన్ని మనకిచ్చాడు, ఆయన అవయవాన్ని మనకిచ్చాడు, ఆయన ఒక అందాన్ని మనకిచ్చాడు. కానీ మనం ఏం చేస్తామని తెచ్చారు? దుర్వినియోగం చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు ఉంది. ఈ రోజుని నేను ఆనందముతో దేవుడిని సన్నిధిలో ఆనందంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అని ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నా ప్రభుని వెంబడించాలని నేను తీర్మానాన్ని తీసుకున్నాను. అయితే మరి ఒక విషయాన్ని చూసినట్లయితే శోధన సహించేవాడు ధన్యుడు. 12వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వాడికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. ఎప్పుడైతే శోధనను సహిస్తావో నువ్వు ధన్యుడు. ఆ శోధనను జయించావు కాబట్టి నువ్వే పొందుకుంటున్నావు తెలుసా? జీవ కిరీటాన్ని పొందుకున్నావు. నువ్వు పొందుకున్నావు. శోధనను జయించావు కాబట్టి నువ్వేం పొందుకున్నావు తెలుసా? జీవ కిరీటాన్ని. మనుషులు పెట్టే కిరీటం కాదండి, రుమాలు చుట్టుకునే కిరీటాలు కాదు, వస్త్రాలు చుట్టుకునే కిరీటాలు కాదు. ఆయన ఇచ్చే కిరీటం ఏంటో తెలుసా? జీవి కిరీటాన్ని ఇస్తున్నాడు. ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరణ సాయంలో పడిపోయినా, మరణ ఊపిలో పడిపోయినప్పటికీ కూడా క్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు. క్రీస్తును సొంత రక్షకుడు అని నువ్వు సువార్తను ప్రకటించావు. క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే దైవ కుమారుడు, క్రీస్తే లోక రక్షకుడు, క్రీస్తు సజీవుడై ఉన్నాడని నువ్వు
సువార్తను ప్రకటించావు కాబట్టి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నువ్వు చేసావు కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇవన్నీ కూడా నువ్వు చేయించావు కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రియమైన దగ్గర పెట్టారా, నువ్వు ధన్యుడు కాబట్టి నువ్వు జీవి కిరీటమును పొందుకున్నావు అని ప్రభు శివలిస్తూ ఉన్నాడు. శోధనలో పట్టుదల కలిగి నిలిచిన వాడు వలె ఉండాలి. అతడు జీవి కిరీటాన్ని పొందుకుంటాడు. నేను దేవుని చేత శోధింపబడుతున్నానని నీవు అనకూడదు అని ప్రభు అంటున్నాడు. చూడండి ప్రేమతో బిడ్డలారా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడు, మరణ స్థాయిలోనికి వెళ్ళిపోయినప్పుడు, గాఢనిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, కోమాలకు వెళ్ళిపోయినప్పుడు అందరూ 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 అడుగుతారు, ఈ దేవుడు ఏం చేస్తాడు, ఈ దేవుడు ఏం చేస్తాడు, ఈ దేవుడు ఏం చేస్తాడు, ఈ దేవుడు ఏం చేస్తాడు అని అడుగుతూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నమ్మాలి. నేను దేవుని చేత శోధింపబడుతున్నానని నీవు అనకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నేను అన్నండి అనవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? నేను శోధింపబడటానికి నేను ఎవరు నమ్ముకున్నానో తెలుసా? సాతాన్ని నేను నమ్ముకోలేదు, క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి శోధన నేను జయిస్తూ ఉన్నాను. అయితే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు ఎవరిని కూడా శోధించడు. క్రీస్తు ఎవరిని శోధించడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరిని శోధించడు, ఎవరిని కూడా శోధించడు. ఎందుకు తెలుసా? సాతాను గడే శోధిస్తాడు గాని యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడు. కోపం, ప్రతి విషయంలో కోపం, ప్రతి విషయంలో కూడా కోపం కోపం కోపం, ప్రతి విషయంలో కూడా కోపంతో మనము మండిపడిపోతూ ఉంటాం. ఎందుకని కోపం మనుషుల్లో? ఎందుకని కోపం మరి మనుషుల్లో కక్ష? ఎందుకని కోపంలో అసూయ? అంటే కోపము నిన్ను దహించి వేస్తూ ఉంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కోపము నరులని నెరవేర్చదు. 20వ వచనంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. కల్మషమును దుష్టత్వములో నీవు ఉండకూడదు అని ప్రభు అడుగుతున్నాడు. కల్మషము దుష్టత్వంలో ఉండకూడదు. ఎందుకంటే ప్రేమ దగ్గర బిడ్డలారా, అది నిన్ను నెరవేర్చదు. దేవుని పనిని నువ్వు నెరవేర్చను కోపంతో, ద్వేషంతో, అసూయతో, కక్షలతో దేవుని పని నువ్వు నెరవేర్చలేవు. నిన్ను ఎడవను అని అంటున్నాడు. నిన్ను ఎడవను, యా మాత్రమును ఎడవను అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దగ్గర బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక మాట అంటున్నాడు, ధనోపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిల్లో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును ఎడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా అని అడుగుతున్నాడు. నిన్ను ఏ మాత్రమును కూడా ఎడవను అని చెప్తూ ఉన్నాడు. నిన్ను ఏ మాత్రమును కూడా ఎడవను అని చెప్తున్నాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రమో కాదు. నిన్ను ఎన్నడూ కూడా నిన్ను ఎన్నడూ ఎడవను ఎడబాయనని చెప్తూ ఉన్నాడు. నిన్ను ఎడవను ఎడబాయని చెప్తూ. ఎందుకు తెలుసు ప్రేమ?
గల దేవుడని మనం నమ్మాలి. అందుకే నేను భయపడను, ఆయన ఉన్నాడు కాబట్టి నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇంకొక విషయం చూసినట్లయితే 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఇంకొక మాట అంటున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని ఆ కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరించి మరిచితిరి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలంటే విసుగకము అని చెప్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తామో తెలుసా, ఇసుకుపోతూ ఉంటాము. మన తల్లి తండ్రి మనం గద్దించినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, ఇసుకుపోతాం. ఆయన దండించినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు మనము చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన దండిస్తాడు. మనం ఎక్కడ తప్పుడడుగులు వేస్తామో, ఎక్కడ ఏ విధంగా మనం మాట్లాడతామో, ఏ తప్పుడు రూట్లో మనం వెళ్తున్నామో అని ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే దండిస్తాడు. ఆయన దండించినప్పుడు మనం విసుక్కోకూడదు. ఎందుకంటే మనం ఎక్కడ తప్పిపోతామో అని ఆయనకి ఒక విధముగా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని తప్పించడం కొరకు, ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడం కొరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఆయన మనల్ని గద్దిస్తాడు. ప్రభు శిక్షించిన, దండించిన, ఆయన ప్రేమించిన వారిని మాత్రమే, ఆయన శిక్షించిన, ఆయన దండించిన, ఆయన ఏం చేసినప్పుడు కూడా ఆయన పిల్లలమైన మనందరినీ కూడా ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తాడు, ఆయన దండిస్తాడు. అయితే ఆయన గద్దించాడు, దండించాడు కాబట్టి ఈ రోజుని నేను కూడా ఏమై ఉన్నామో తెలుసా, సజీవులుగా ఉన్నాం. ఆయన మాటకి మనము వెటకరించి ఉండుంటే, తిరస్కరించి ఉండుంటే ఈ రోజు నీవు నేను కూడా ఇలాగా ఉండము. ప్రియమందరికి పెట్టారు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే మరి ఒక మాట మనకి అక్కడ కనబడుతుంది. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోవాలి. శ్రమలలో కూడిన గొప్ప పోరాటము, ఒక విధంగా చూసినట్లయితే మీరు నిందలు పోలవచ్చు, అవమానాలు పోలవచ్చు, బాధలు పోలవచ్చు. ఇవన్నీ కూడా ఒక విధంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మనుషుడికి ఇబ్బందులే, శ్రమలే కావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఇది మీకు గొప్ప పోరాటం, శ్రమలలో కూడిన గొప్ప పోరాటము. ఈ పోరాటాన్ని మీరు జయించాలి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఈ పోరాటాన్ని నువ్వు జయించాలి అంటే నీకేం కావాలి అంటే ధైర్యము కావాలి. ధైర్యము. మీరు ధైర్యమును విడిచిపెట్టుకుడి. ధైర్యమునకు బహుమానం ఏంటో తెలుసా, ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రియమందులకు బిడ్డలారా, నువ్వు ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఈ ధైర్యమును ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో నీలో భయం పుడుతుంది, అధైర్యం పుడుతుంది, భయపుడుతూనే ఉంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకండి. నేను ధైర్యంగా ఉన్నాను. నేను ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. యేసుక్రీస్తు నన్ను వెంబడిస్తున్నాడు, ఆయన కృపతో నన్ను కప్పాడు కాబట్టి
నేను ఏమై ఉన్నాను తెలుసా, ధైర్యంగా ఉన్నాను అని చెప్పుకోవాలి. యేసుక్రీస్తు కూడా శ్రమలు పొందుకున్నాడు ప్రియమైన బిడ్డలారా. కావున యేసు కూడా శ్రమలు పొందుకున్నాడు. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుషుడికి గవనీయ ఎలుపుట శ్రమ పొందుకున్నాడు. ఆయన కూడా శ్రమ పొందుకున్నాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి, ఆయన మానవుడిగా మన మధ్యలో తిరిగాడు కాబట్టి, ఆయన మనకలాగే మాకు మాదిరిగా ఉండండి. శ్రమలు వస్తాయి, ప్రతి మనుషుడికి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేక నిందలు వస్తాయి. అన్నీ కూడా మీరు సహించాలి. సహించిన వాడే ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. ఒక విధంగా మనం లెక్కేసుకున్నట్లయితే ధనవంతుడు వస్తాడండి. ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బంగారము ఉంగరము పెట్టుకున్న వాడిని గౌరవిస్తాం కానీ మురికి బట్టలు కట్టుకున్న వాడిని దరిద్రుడిని మనం లోనికి రానము. ఎందుకో తెలిసే ప్రియమైన దేనికి బిడ్డలారా, ధనవంతుడిని మనము గౌరవిస్తాం. ఆ చేతి నిండా 5 ఏళ్ళకి ఉంగరాలు పెట్టుకుని వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, అని గౌరవిస్తాం. ఆ సింహాసనం అనేది కూర్చొని పెడతాం, ఆడి మెడలో దండలు వేస్తాం, ఆయన ఎంతో పొగుడుతూ ఉంటాం. కానీ మురికి బట్టలు కట్టుకున్న వాళ్ళని మాత్రము అని ఇంట్లోకి మనము రాము, అని ప్రేమించాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ధనవంతుని ప్రేమిస్తున్నావో దరిద్రుని ప్రేమిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. సోదరుని సహించేవాడు ధన్యుడు. కొద్ది మాటలు దేవుడి గురించి ఆశ్రయించగాక. ఆమేన్.